ప్రస్తుతం కెనడా యాక్టర్ శోభిత ఆత్మహత్య అయితే కలకలం రేపుతుంది. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే ఇక్కడికి తీసుకొచ్చారు, మోర్చరీకి అయితే. ఇక్కడ పోస్ట్ మార్టం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీని రిపోర్ట్స్ అయితే రానున్నాయి. ఇక్కడ ఫ్యామిలీకి కూడా ఇక్కడికైతే స్పందించారు. అదేవిధంగా ఇక్కడికి ఫ్యామిలీ కూడా చేరుకున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే మోర్చరీకి తీసుకొచ్చారో, అదేవిధంగా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ సుధీర్ హస్బెండ్ సుధీర్ కూడా ఇక్కడికైతే వచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఎలా జరిగింది ఏంది అని మాట్లాడుకుంటే కనుక, తను యాక్చువల్గా కెనడాకు సంబంధించిన యాక్ట్రెస్. అదేవిధంగా సీరియల్లో ఎంతో గొప్ప గొప్ప సీరియల్లో యాక్ట్ చేసి చాలా మంచి పేరు అయితే పొందింది. అదేవిధంగా సినిమాలో కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ 2023 మేలో అలాంటి సమయంలో తనకి మ్యారేజ్ అయితే అయ్యింది. సో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సుధీర్ని అయితే మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. నిన్నటి వరకు కూడా చాలానే బాగుంది. సో నిన్న ఉదయం వరకు బాగానే ఉంది. కిందికి వచ్చి ఛార్జర్ తీసుకొని పైకి వెళ్ళింది. తర్వాత తను ఉరి వేసుకొని చనిపోవడం, ముందుగా తన పని మనిషి, అందులో ఎవరైతే వర్క్ చేసే పని మనిషి ఎవరైతే ఉంటారో వెళ్ళి క్లీన్ చేద్దామని డోర్ కొడితే డోర్ ఓపెన్ అవ్వడం లేదని చెప్పేసి గబగబా కిందికి దిగొచ్చి అందరికీ చెప్పడంతో తన ఎవరైతే ఇప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించడం జరిగింది. అదేవిధంగా సుధీర్ కూడా స్పందించడం జరిగింది. సో అక్కడున్న పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేయగా అక్కడ తన ఫ్యాన్ ఏదైతే ఉంటుందో తన ఫ్యాన్కి తన చీరనే ఉరివేసుకొని అయితే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లయితే పోలీసులు అయితే గమనించారు. అదేవిధంగా అసలు ఎందుకు చేసుకుంది ఏంటి అనేది అయితే ఎంక్వైరీ ఉంది. తను ఆత్మహత్య చేసుకునే గత 2 రోజుల క్రితం కూడా తను బాగానే ఉంది, కానీ కొంచెం సాడ్ స్టోరీస్ పెట్టడం కానీ, అప్పుడప్పుడు కొంచెం సాడ్గా ఉండడం, అదేవిధంగా సాడ్ కొటేషన్స్ పెట్టడం ఇలాంటివి అయితే జరిగింది. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ నార్మల్గా స్పందించింది ఏంటంటే తను అప్పుడప్పుడు డల్ అయ్యేది, కానీ ఏం జరిగింది అంటే అంతా ఓకే నార్మల్ అని చెప్పేది. బట్ ఏం జరిగింది అని మాత్రం తన బాధ ఎవరికి షేర్ చేసుకునేది కాదు. మేము కూడా ఇద్దరం చాలానే బాగుండే వాళ్ళము. సో తను అక్కడ కెనడాలో ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది తప్ప నేను కూడా ఎప్పుడు ఏం వద్దు అనలేదు. తను ఇష్టంగానే తనకు నచ్చిన పనే చేయమన్నాను. మా ఇద్దరి మధ్యలో మాత్రం ఎలాంటి గొడవ లేదు. మేమిద్దరం చాలా సుఖ సంతోషాలతోనే ఉన్నాము. కానీ సడన్గా ఇలా ఎందుకు చేసుకునేది అనేది కూడా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇంకా తన ఫోన్ కూడా ఎంక్వైరీలో ఉంది. అదేవిధంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళింది, ఎందుకు అలా సాడ్ స్టోరీస్ పెట్టింది, ఎందుకు సాడ్కి సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో, నార్మల్గా ఏవైతే కొటేషన్స్ ఉన్నాయో అవన్నీ ఎందుకు పెట్టుకుంది, అదేవిధంగా తన చనిపోయే ముందు ఒకటి రాసి ఎందుకు చనిపోయింది ఏంటి అనేది పూర్తిగా ఇవన్నీ అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేయనున్నారు. సో తను వచ్చేసి అయితే బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. సో శోభిత అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఎన్నో సీరియల్స్లలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. కర్ణాటకకు సంబంధించిన ఏవైతే సీరియల్స్ ఉన్నాయో అందులో చాలా సీరియల్స్లలో అయితే తను యాక్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని సినిమాల్లో కూడా తనకు ఛాన్స్ వచ్చినట్లయితే తెలుస్తుంది, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటికీ తనకు ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి బంద్ చేయలేదు, జస్ట్ గ్యాప్ ఇచ్చిందని చెప్పేసి అక్కడున్న ఎవరైతే ఇప్పుడు తన హస్బెండ్ సుధీర్ రెడ్డి ఉన్నారో అతను చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తను చాలా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేది. కానీ గత కొన్ని రోజుల నుంచి అయితే ఇలా ఎందుకు డిప్రెషన్కి వెళ్తుంది ఏంటి అనేది అయితే ఇంకా తెలియనుంది. అదేవిధంగా మేము దివాళీ కూడా చాలా సంబరంగానే చేసుకున్నాము, కానీ ఇలా ఎందుకు చేసుకుంది ఏంటి అని మీరు ఈవెన్ మా పాస్ట్ స్టోరీలు చూసుకున్నారు, మా పాస్ట్ పోస్టులు చూసుకున్నా కానీ మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఫోర్స్ లేదు. మేము ఇంత పెళ్లి చేసుకున్నాక కూడా హైదరాబాద్కి బెంగళూరు నుంచి మాకు నార్మల్గా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడైతే బాడీని మ్యాచ్లో పోస్ట్ మార్టం అయితే అయిపోయింది. సో ఇప్పుడు అంబులెన్స్లో అయితే బెంగళూరుకి అయితే తరలించని ఉన్నారు. అదేవిధంగా తన రిపోర్ట్స్ అయితే రానున్నాయి. రిపోర్ట్స్కి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎలా ఉరి వేసుకుంది, అసలు తనని మరి ఇంకెవరైనా ఉరి వేశారా అనేది ఇలాంటివి కూడా సో పోస్ట్ మార్టంలో తెలుస్తాయి కాబట్టి సో అది కూడా తెలియనుంది. దానికి కూడా కాస్త సమయం అయితే పడుతుంది. అండ్ దీని వెనకాల ఎవరున్నారు, అదేవిధంగా అసలు తను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది, ఎవరికి ఎందుకు చెప్పకుండా ఇలా చేసుకుంది, కొద్ది సమయం ఇచ్చి ఉంటే మాత్రం, లేదంటే అట్లీస్ట్ ఎవరికైనా తల్లిదండ్రులకు కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేదంటే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ అయిపోతుండే. ఇలా జరిగేది కాదు. తనకంటూ ఒక మంచి ఫేమ్ పెంచుకుంది. అలాంటిది ఇప్పుడు బెంగళూరులో కూడా కర్ణాటకలో కూడా ఇలా చాలా కలకలం అయితే రేపింది ఈ విషయం అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే తను అక్కడికి సంబంధించిన
యాక్ట్రెస్ కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా సినీ ఇండస్ట్రీలో ఇది పెద్ద విషయం అని అయితే చెప్పొచ్చు. సో అసలు ఎవరు అనుకోలేదు అది చేస్తుంది అని చెప్పేసి. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం ఈ ఇండస్ట్రీకి అయితే. సో శోభిత అనే వ్యక్తి మళ్ళీ ఇంకా మనకు లేదంటూ అయితే తనైతే బాధపడుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి చేరుకున్నారో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నార్మల్ ఇక్కడ తన తల్లిదండ్రులు అదేవిధంగా అంటే బెంగళూరు నుంచి ఈరోజు తన తల్లిదండ్రులు అయితే ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా తన భర్త ఎవరైతే వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారో తనే సుధీర్ రెడ్డి. అదేవిధంగా తనతో పాటు ఇంకా తన బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికైతే చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ప్రస్తుతం ఆ డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే ఇంకా రిపోర్ట్స్ అయితే రానున్నాయి. అదేవిధంగా ఇంకా ఎంక్వైరీలు అయితే ఉంది ఈ కేసు అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు.